బాలు అయితే ఇంటికి రాగానే ఇక అక్కడ మనోజ్‌ని, రోహిణి పట్టుకొని చూస్తూ బాగా తిడుతూ ఉంటాడు. ఇంకా 40,00,000 మింగినున్నాయి అనమ్మా నన్నంటున్నావేంటి? 40,00,000 యేసుకొని వెళ్ళాడు కదా నీ కొడుకు అని చెప్పేసి వాళ్ళమ్మని కూడా అంటూ ఉంటాడు. ప్రభావతి కోపం వచ్చి ఒరేయ్! నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు అనగానే ఏదో వాసనొస్తుంది, ఏదో మాడిపోయిన వాసనొస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట విన్న రోహిణి ఉండి నీకు అన్న అంటే గౌరవం లేదు, అమ్మ అన్న గౌరవం లేదు, వదిన అన్న గౌరవం లేదు, ఏం మాట్లాడతావో నీకే తెలీదు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి మాట్లాడుతున్న మాటలు విన్న బాలు అయితే వెంటనే అదేంట్రా నీ పెళ్ళాం ఏంటి ఎక్కువ ఎక్కువ మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవునరా మాట్లాడుతుంది. ఏంటి నువ్వెక్కువ చేస్తున్నావు, ఏం చేస్తావురా అని చెప్పేసి నా పెళ్ళాం గురించి మాట్లాడొద్దంటే మాట్లాడతానురా ఏం చేస్తావో చెప్పు అని చెప్పేసి తన గల్ల పట్టుకుంటాడు బాలు. వెంటనే ఇంకా అక్కడ మనోజ్ కూడా ఇక్కడ బాలు గల్ల పట్టుకుంటాడు. ఎంత చెప్పినా వినకుండా వాళ్ళిద్దరూ అలా కీచులాడుతూ ఉంటారు. ఇంకా బాలు అయితే ఎప్పుడు చూసినా మనోజ్ని ఏదో ఒక మాట అనడం కోసమే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే లక్షలు తీసుకెళ్ళి అక్కడ తగిలేసి వచ్చాడు కదా, అందుకోసం ఎప్పుడు చూసినా వాళ్ళన్నని చూస్తే ఓర్వకుండా ఉండిపోతాడు బాలు. ఇంకోటేంటంటే ప్రభావతి మీనాని చూస్తే ఊరుకోవట్లేదు కదా, అందుకోసమని వాళ్ళ మీద కావాలనే ఇలా దాడి చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇంకా అప్పుడైతే వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.